మా ఇంటి బంగారం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాల్లో. ఇది యాక్షన్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 19 జూన్ 2026. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమాలో ఇంకొక వెరైటీ ఏంటి అంటే టైటిల్ తెలుగులో ఉంది, లోగోనేమో ఇంగ్లీష్లో ఉంది. ఇది చూడండి, మా ఇంటి బంగారం అని ఇంగ్లీష్, MAAINTI BANGARAM. తర్వాత ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే సినిమాకి డైరెక్టర్ పేరు ప్రధానంగా లాస్ట్లో పడుతుంది. కొన్ని సినిమాల్లో మాత్రం నేను నిర్మాత పేర్లు చివరి వేసుకోవడం చూశాను కొన్ని సినిమాలకి. కానీ ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే క్రియేటెడ్ బై రాజ్ నిడుమూర్ అని చెప్పేసి సమంత భర్త పేరు, అంటే ఇప్పటి భర్త పేరు వేయడం జరిగింది. ఇప్పటి భర్త అని ఎందుకన్నానంటే మొదటి భర్త నాగ చైతన్య మీద ఈ సినిమాలో కొన్ని పోలినటువంటి సన్నివేశాలు కనిపించాయి. తర్వాత ఆమె జీవితంలోకి రాజు ప్రవేశించడం, ఆయన పెళ్లి చేసుకోవడం. సో రాజు నిడమూరు ఈ సినిమాకి క్రియేటర్ అని చెప్పి కొత్త కార్డు వేసుకోవడం, అతనే కథ రాయడం బాగుంది. నందిని రెడ్డి ఈ సినిమాకి కేవలం దర్శకురాలు మాత్రమే. ఆమె యొక్క పనితనము ఓన్లీ దర్శకత్వ శాఖలో మాత్రమే వినియోగించుకున్నారు కాబట్టి సినిమా అవుట్పుట్ ఇంకా రావాల్సిన లెవెల్లో రాలేదేమో నాకు అనిపించేది. దట్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. సమంత రుత్ ప్రభు హీరోయిన్గా నటించినటువంటి ఈ సినిమాలో దిగంత్ మంచాలే అని చెప్పేసి దిగంత్ మంచాలేనే దిగంత్ మంచాలే అతను కన్నడకు సంబంధించినటువంటి నటుడు. అతను పెట్టాడు. ఓ కన్ను అటు ఓ కన్ను ఇటు చూస్తుంది అయింది. తర్వాత సమంత లాంటి అందగత్తి పక్కన దిగంత్ తెల్లగా ఉన్నా కూడా సరిపోతాడా? అసలు క్యాస్టింగ్ విషయంలో అంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు జరిగింది అక్కడ. దానికన్నా ఫేడ్ అవుట్ హీరోలు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ మేము ఫేడ్ అవుట్ హీరోలు అంటారేమో. కొందరు ఫేడ్ అవుట్ హీరోలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళని కొంచెం సినిమాలు లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుండేది కదా. తర్వాత కామాక్షి పాత్రలో గౌతమి నటించింది, బాగుంది. ఇక ఈమె ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి తోటికోడలుగా ఫ్రెండ్గా చేసిన ఆమె ఒక ఆమె చేసింది, ఆమె కూడా అత్యద్భుతంగా చేసింది. ఇక శ్రీనివాస్ గవిరెడ్డి వచ్చేసి ఇంట్లో అల్లునిగా చేశాడు, చైతన్యమో మరిదిగా చేశాడు. ఈ మరిది ఏమో వదిన అనడు, అన్న అన్నాడు. అరే ఏరా ఎప్పుడు వచ్చినావురా అంటాడు విదేశం నుంచి వచ్చినటువంటి ఈ దిగంత్ని. వీళ్ళ తండ్రి వాళ్ళకి బ్రదర్లాగా కనిపించే ఆనంద్ని తండ్రిగా పెట్టారు, గౌతమి తల్లిగా సరిపోయింది. సో ఈ సినిమాకి నందిని రెడ్డి ఇందాకే చెప్పిన డైరెక్టర్ కాక మ్యూజిషియన్ వచ్చి సంతోష్ నారాయణ్, ఈయన బీజిఎం ఆకట్టుకుంటాయమని. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర కాకర ఎడిటింగ్, రాజు ఇడమూరు కథ ప్లస్ తర్వాత క్రియేటర్ అని చెప్పి లాస్ట్కి ఆడినది పడింది. సో ఇక సినిమా కథకు వస్తే ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అత్యద్భుతంగా తీశారు. సినిమాని అత్యద్భుతంగా తీశారు, మామూలుగా ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో కృష్ణవంశీ సినిమా లాగా మొత్తం అంతా చీరకట్టుతోటి అందరూ నిండు ఒక ఫ్యామిలీగా కనబడతారు. ఒక ఇంట్లో ఫ్యామిలీ, ఒక చక్కటి ఫ్యామిలీ. అందులో పొలిటికల్ అయిన ఆనంద్, ఆయనకి ఆపోజిట్ వడ్లమాని శ్రీనివాసు, ఆయనకు టికెట్ కోసం ఆశిస్తుంటాడు, ఆయనకు టికెట్ రాదు. సో ఆయనతో హత్య ప్రయత్నాలు చేస్తుంటాడు ఈయన మీద, ఆనంద్ మీద. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి కొడుకుకి ఈ అబ్బాయి ఫోన్ చేసి పిలుస్తాడు, ఎవరు చైతన్య, ఏమని అబద్ధం చెప్పి తండ్రికి చెప్పానని. తీరాపోతే ఇంటికి పోయినాక ముహూర్తం దగ్గర పక్కకు పిలిచి చెప్తాడు, నేను చెప్పలేదని. ఇప్పుడు చెప్తాను లేని వరకు ఆయన అక్కడ చూసి ఇష్టం లేని వాళ్ళు వస్తే ఎట్లుంటుందో అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. కోడల్ని తీసుకొచ్చారు. కోడలు ఎవరు? ఈ అమ్మాయి మహాలక్ష్మి. ఆమె పేరేంది? స్వర్ణ. బంగారం అంటే స్వర్ణ అని అర్థం, సువర్ణ అంటే స్వర్ణ. సువర్ణం అంటాం కదా ప్రకృతి వికృతిలో, అట్లాగా స్వర్ణ అనేటువంటి ప్రకృతి పదానికి అర్థం మా ఇంటి బంగారం అని ఆమె బంగారం లాగా అనుకొని ఫీల్ అవుతాయి. ఇంకా వీళ్ళు వెళ్ళిపోదాము, పలకరిస్తలేరు కదా అంటే చెల్లెలు వచ్చి అంటుంది, నా పెళ్ళికి వచ్చావు నువ్వు శుభకార్యానికి, అయిపోయేదాకా పోవడానికి వీల్లేదు అంటే. ఇంతో బస్ స్టాండ్లో ఆమెను చూసి ఝాన్సీలాగా ఉందని ఒకడు జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కరుణ అనేటువంటి వ్యక్తికి పోయి చెప్తాడు. ఈ కరుణ పాత్ర పోషించిన నటుడు నేను కాంతారా 2లో చూసినప్పుడు చిచి ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు ఇతను అని అనుకున్నాను, నిజంగా అనుకున్నాను నేను. అయితే ఆ వ్యక్తి ఆ తర్వాత ఈ సినిమాలో ఎంత స్మార్ట్గా ఉన్నాడంటే అంత స్మార్ట్గా ఉన్నాడు. అయితే ఇక్కడ బాగా మీరు గమనించి చూస్తే ఈయన గెటప్ని నాగ చైతన్య గెటప్ లాగా, టైటిల్ కూడా చైతన్య
కరుణ, చైతన్య కరుణ 3 అక్షరాలు చైతన్య న్యా నుంచి ఆ అకారం వస్తుంది, మళ్ళీ కరుణ అనేది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక ఆల్మోస్ట్ నాగ చైతన్య పాత్రతో మాట్లాడినట్టుగా సమంత మాట్లాడు, నేను నమ్మాను, నేను నమ్మితే నేను ఇట్లా అయిపోయాను, నేను అట్లా అయిపోయాను అంటూ చెప్పేటువంటి పదజాలం ఏదైతే ఉందో అది మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఈ అమ్మాయి నాగ చైతన్యతో అంటుందేమో, ఈ రెండవ తనేమో రాజుకు ఆయన నిజమురేమో అన్న టైపులో మనకు కథనాలు రావడము మనకు కొంచెం ఆలోచన కలుగజేస్తాయి. సో మీరు అది గమనిస్తే, అంటే ఆమె ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ కొట్టింది అంటే ఈ రకంగా దెబ్బ కొట్టింది ఏమో ఆయన మీద అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆ క్యారెక్టరైజేషన్ ఉంది. ఇక సినిమాలోకి వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ హాఫ్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ ల్యాగ్ వచ్చేసింది, 100% ల్యాగ్ వచ్చేసింది. ఇందులో మొదటి గుల్షన్ దేవయ్య క్యారెక్టరు ఏదైతే స్టార్టింగ్లో చూపిస్తారు ఇంట్రెస్ట్గా, సెకండ్ హాఫ్లో చూస్తే మీరు గమనించి చూస్తే మీకు నాగ చైతన్య ఫేస్ కట్టు, హెయిర్ కట్టింగ్ అదంతా అలాగే పెట్టారు. చాలా అద్భుతంగా చేశాడు. అందరికోకి నంబర్ 1 ఈ సినిమాలో ఎవరు యాక్టింగ్లో అంటే 100% సమంత. ఫైట్స్ తెలియని వాళ్ళు కాలు లేపడం, ముఖ్యంగా ఆడవాళ్ళు కాలు పైకి లేపడం అనేది కొంచెం ప్రాక్టీస్తో మాత్రమే సాధ్యమవుతుంది. సో అంటే ఆ శరీరంలో లేడీస్ పిరుదులు కొంచెం మెత్తగా ఉండడం, మగవాళ్ళంత రఫ్గా ఉండకపోవడంతో కొంచెం ఫాస్ట్గా ఇలా కాలు తిప్పినప్పుడు, ఇలా చాపినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆడవాళ్ళకి. సో అది కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, నిజంగా ఫైటర్స్ అయితే చాలా ఈజీగా కాళ్ళు లేపేస్తారు. యోగా చేసిన వాళ్ళు, ఫైటింగ్ చేసిన వాళ్ళు, కొంచెం శరీరం మీద పట్టుత్వం ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. సినిమా యాక్టర్స్, డ్యాన్సర్స్, ముఖ్యంగా కథాకళి లాంటి డ్యాన్సర్స్, కూచిపూడి అవన్నీ శాస్త్రబద్ధంగా చేసిన వాళ్ళకు బాడీ ఎటంటే అటు బెండ్ అవుతుంది. ఈ అమ్మాయిది శరీరం బెండ్ అయ్యింది ఫైట్స్ దగ్గర, మీరు గమనించండి, అద్భుతంగా చేసింది ఫైట్స్. అట్లాగే పర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టేసింది. సో అట్లా కాకపోతే ఇందులో కొన్ని నేల విడిచి సామ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎవరో తీవ్రవాదులు వస్తున్నారన్న వార్త ఇతనికి వచ్చింది. ఎవరికి? వీళ్ళ తమ్మునికి, వీళ్ళ మర్దికి, ఈమె మర్దికి. అతను పోలీసు. ఆయనకి ఎవ్వరు తెలియకుండా శ్రీముఖిని అంగడి తీసుకెళ్తా అని చెప్పేసి తోవలో వదిలేసి, చేపలు కొందాం పదా అని చెప్పి తోవలో వదిలేసి, ఆమె బలవంతంగా వస్తుంది అనుకోండి, అది వేరే సంగతి. అక్కడనే ఆమెను అవాయిడ్ చేయొచ్చు, చేయకుండా తీసుకొచ్చి వదిలేసి అక్కడ భర్తను చంపుతున్నాడా, మామని చంపుతున్నాడా అని అన్ని వెతుకుతూ లాస్ట్కి మామ దగ్గర ఆగిపోయి అక్కడ బస్సులో ఉన్న వ్యక్తులను కొట్టే సన్నివేశం, ఫైట్ చాలా బాగుంది ఫైటు. కానీ లాజిక్ అక్కడ తెలియదు పోలీసులకు. మళ్ళీ రక్షణ ఏం చేస్తున్నట్టు, ఒకవేళ నిజంగానే వాళ్ళు వేసిపోయి ఉంటే. ఆ తర్వాత నా ఫ్యామిలీ కోసం ఇవన్నీ చేస్తున్నాను అని అంటుంది, చాలా బాగుంది. అయితే ఇందులో మనకి 90s కథగా ఈ కథని చెప్తారు. ఎందుకంటే మనకు ధరల దగ్గర చూపిస్తారు, మనకు 1990 ఆ టైప్లో జరిగినటువంటి కథగా చెప్తారు. అనిరుద్ధ్ని అని పిలుస్తుంది ఎవరు? సమంత పాత్ర పేరేంటి? స్వర్ణ. అసలు ఆమె పేరు ఝాన్సీ. ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఆమె నక్సలైట్ అని. ఆ తర్వాత ఈమె ఇంట్లో చెప్పావా అంటూ భావన అంటూ ఊడిపడతాడు. అయితే ఈమెకి ఎవ్వరూ బంధువులు లేరని తెలిసిన తర్వాత ఫ్రెండ్ని, ఫస్ట్ పని మనిషి, వంటలు తెలిసినటువంటి ఫ్రెండ్ని ఇంట్లోకి తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయి చాలా చాలా బాగా చేసింది. ఆమె నటన కానీ, ఆమె పర్ఫార్మెన్స్ కానీ అద్దరగొట్టేసి ఇడిచిపెట్టింది ఆ క్యారెక్టర్లో. సో ఆమె క్యారెక్టర్ డిజైనింగ్లో ఈమె చాలా ప్రత్యేకత చూపించింది. నిర్మాతలుగా 3 పేర్లు పడ్డాయి: రాజ్ నిడుమూరు, సమంత, తర్వాత హిమాంక్ రెడ్డి దువ్వూరు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ ఇందాకే పేర్కొన్నట్టుగా. ఇక ఓంప్రకాష్ కెమెరా, ఇది కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఆ ఫ్రెండ్ వంటలు చేసేస్తూ రోజు రాత్రిపూట వచ్చిపోతూ ఉంటే గరిటెతోటి తనని ఫాలో అవుతూ, అరే నువ్వు ఝాన్సీ అయితే చంపిరాపోరా, ఒకవేళ ఆమె నిజంగా ఝాన్సీలాగా ఉంది సార్, ఝాన్సీ అవునో కదా తెలియదు కదా అంటే, ఆమె నువ్వు చంపేస్తే ఆమె ఝాన్సీ కాదు, చంపకుండా నిన్ను ఆమె చంపేస్తే ఆమె ఝాన్సీ అంటాడు. ఆ డైలాగ్ తోటే ఈమె వెయిట్ ఏంటో అర్థం చేస్తుంది. అయితే ఈమె కేవలం ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటుంది, ఎక్కడ కూడా సొంతంగా ఇక్కడ చేసినట్టు ఏమైనా ఇవి చూపించదు, ఆధారాలు చూపించారు మనకి. సో అటువంటి ఆమె అంత ఫైట్స్ ఎలా చేయగలిగింది అనే దానికి లాజిక్ లేదు. లాస్ట్లో హీరో సినిమాలలో హీరోయిన్లు అంతా, ఆడవాళ్ళందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. అదేవిధంగా ఇందులో మరి దానికి విరుగుడులాగా అనుకున్నారేమో, హీరోయిన్ ఫైటింగ్ చేస్తుంటే అందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారు. మొత్తం ఇప్పుడు చిరంజీవి ఫైట్ చేస్తున్నాడు, బాలకృష్ణ ఫైట్ చేస్తున్నాడు, నాగార్జున ఫైట్, వెంకటేష్ ఫైట్ చేస్తారు. ఆ పక్కకు అందరు పక్కకు ఆగిపోతారు, ఆడపాత్రలన్నీ ఆగిపోతాయి.
అట్లా ఇందులో కూడా మగ పాత్రలన్నీ ఆగిపోతాయి. మరి ప్యారడీగా చేశారా, కావాలని చేశారా, అనుకోకుండా చేశారా, వాంటెడ్లీ తెలియదు మనకి. సో, ఈమె తర్వాత చిత్తూరు లాంగ్వేజ్ ప్రకారంగా ఆ లాంగ్వేజ్‌తో సొంత డబ్బింగ్ సమంత చెప్పి మెప్పించింది. శ్రీముఖి ఆ ఇంట్లో రెండో కోడలు. ఆమె కూడా అక్క అనదు. లాస్ట్‌లో ఒక దగ్గర అక్క అంటుంది. ఆమె ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆ పాట సినిమా మొత్తం వాడారు. ఆల్మోస్ట్ మొత్తం మ్యాక్సిమం వాడారు. సో, దీంట్లో మనకి సమంత డైలాగ్ డెలివరీ, ఆమె డబ్బింగు ఇది బావుంటుంది. ఇక ఆమె ఫ్రెండ్‌గా మంజూష ముక్కవెల్లి అనే ఆమె చేసినటువంటి ఇవి సూపర్‌గా ఉంటది. ఆమె సమంత ఫ్రెండుగా ఇంప్రెసివ్‌గా మంజూష ముక్కవెల్లి యాక్ట్ చేసింది. ఆమె బాడీ లాంగ్వేజ్ గానీ, ఇది గానీ లాస్ట్‌కు ఎండ్ టైటిల్స్‌లో వెన్నెల కిషోర్ ఆమె భర్త కొడితే వచ్చానని చెప్తుంది. ఎందుకు కొట్టావా మనిషా, నువ్వు మనిషి కదా, బుద్ధి లేదా అని చెప్పి శ్రీలక్ష్మి అన్నాడు. తర్వాత శ్రీలక్ష్మిది ఫేమస్ కామెడీ అందరికీ తెలుసు, చంటబ్బాయిలో నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానన్న వాడిని రాయితో కొడతా. ఆ కవిత చదివిపించారు. ఇందులో చదివిపించి వాగ్దేవ్ అనే ఆమె రాసినట్టుగా చెప్పించారు శ్రీలక్ష్మిని పెట్టి. విలన్ క్యారెక్టర్ ఇచ్చి ఆమె కామెడీ ఎపిసోడ్స్ ఆమెది గుర్తు చేసుకునేటట్టుగా ఇవ్వడం వెరైటీగా అనిపించింది. నందిని రెడ్డి డైరెక్షన్లో ఫస్ట్ హాఫ్లో ఆమె యొక్క ఇది కనబడుతుంది. సెకండ్ హాఫ్లో మాత్రం బాగా మనకి కట్ చేయాల్సినటువంటి సీన్స్ చాలా ఉన్నాయి. సో, ఏమవుతుంది కథ, ఎక్కడ పోతుంది, అసలు హీరో విలన్ మధ్యలో అంటే హీరో ఎవరు, ఈమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి సమంత లీడ్. మన ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరు, దేవయ్య, గుల్షన్ దేవయ్య. ఆ గుల్షన్ దేవయ్య పర్పస్ ఏంటి, అసలు ఆమెను ప్రేమిస్తున్నాడా, ద్వేషిస్తున్నాడా, హింసిస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అర్థం కాదు. ఏయ్ ఝాన్సీ రావే నా దగ్గర రా అని పిలుస్తాడు అందరి మధ్యలో. భోజనం పెట్టే దగ్గర కూడా వచ్చి ఈమె ఫ్రెండ్ వచ్చేసి ఇందాక నేను చెప్పినట్టు అద్భుతంగా యాక్ట్ చేసిందని చెప్పినటువంటి ఆ అమ్మాయి ఎవరు, మంజూష ముక్కవెల్లి, ఆమె వచ్చేసి నేను వడ్డిస్తానని చెప్పేసి అంటారు. అయితే ఇందులో మైనస్ పాయింట్స్ ముఖ్యంగా ఇది నేల విడిచి సాము చేయడం ఒకటి, స్క్రీన్ ప్లేలో కూడా చాలా లోపాలు కనిపించాయి. సో, కొంచెం ఎఫెక్టివ్గా లేదు స్క్రీన్ ప్లే. సో, అట్లాగే పర్ఫార్మెన్స్లో ఒక్కటే మంచి పర్ఫార్మెన్స్ గుల్షన్ దేవయ్య దగ్గర, ఎన్నిక దగ్గర వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ హీరో దగ్గర ఎందుకు తీసుకోలేదు? నిజంగా సమంతను ఆయనని పక్కన వినబడితే ప్రేక్షకులు ఒప్పుకోగలుగుతారా అనేది కొంచెము మనకి $1 మిలియన్ ప్రశ్నగా నిలబడింది. ఇక తస్సాదియ సాంగ్ ఒక సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో వచ్చేటువంటి పాట ఆడవాళ్ళందరి మీద పెట్టడం బాగుంది. చీరలతోటి అంత సినిమా అంతా యాక్చువల్ చీరలతోటి చూపిస్తారు. ఈమె నక్సలైట్ ట్రైనింగ్ తీసుకున్నది అన్నది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఎపిసోడ్ లాగా చూపిస్తారు. సో, కానీ ఈమె మళ్ళీ నిజ జీవితంలో జనజీవన స్రవంతిలోకి వచ్చి చేసింది అన్నటువంటి ఇది చూపిస్తారు. ఓవరాల్గా సినిమా మా ఇంటి బంగారం సినిమాలో మొత్తానికి ఆనంద్పై జరుగుతున్నటువంటి హత్యా ప్రయత్నాల్ని కోడలు ఎదుర్కొని భర్తను కాపాడుకొని, కుటుంబాన్ని కాపాడుకొని, ఆ కుటుంబానికి తన ఇదయ్యి లెక్కలు BA ఎకనామిక్స్ లెక్కలు చేస్తుంది ఆమె. నేను లెక్కలలో కూడా హెల్ప్ చేస్తాను మామగారు అంటూ లెక్కలు హెల్ప్ చేసి భర్తకు ఇక్కడ సమస్యలను మెల్లిమెల్లిగా తీర్చుకుంటానని ముందు వంటలతో ఆకట్టుకొని, ఆ తర్వాత ముత్యమంతా పసుపు పడై పాటలు నేర్చుకొని, ఏవైతే ఆమె పొద్దున్నే మంత్రాలు చదువుతుందో అవన్నీ నేర్చుకుంటారు. స్టార్టింగ్ బొట్టు పెట్టమంటే అత్తగారికి బొట్టు పెట్టినంటే అమాయకురాలు ఆమె. ఆ తర్వాత ఏం చేసింది చూసిన తర్వాత ఈమె ఇంత చాకు లాంటి వ్యక్తి అయినా కూడా కోడలుగా యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి తీసుకోవడం మా ఇంటి బంగారం క్లైమాక్స్. సో, చివరి ఆఖరణ ఏం జరిగింది, ఆ విలన్ని మళ్ళీ పట్టిస్తారు. అతను చచ్చిపోయాడని చెప్పి నమ్మించి జైలు నుంచి తప్పించుకోవడం ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు. ఆ తర్వాత అతను బతుకున్నాడని చెప్పి చైతన్య ప్రూవ్ చేసి మళ్ళీ అతను పట్టుకుంటే మళ్ళీ అక్కడ కూడా కొట్టి బయటకు వచ్చి మళ్ళీ నానా హంగామా క్లైమాక్స్ చేస్తే, ఆ క్లైమాక్స్లో మళ్ళీ సమంత వాడిని ఉతికి ఆరేసి గుద్దంతా పలిదెంగి అప్పుడు మళ్ళీ లోపల పెట్టించడంలో కథ ఇదవుతుంది. ఆ గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ చేసినటువంటి ఆయన చేసిన ఆ క్యారెక్టర్ క్యారెక్టరు ఆ కరుణ పాత్రలో గుల్షన్ దేవయ్య చూపించిన నటనకు సినిమా చూసి వచ్చేయచ్చు. ఫస్ట్ సమంత, సెకండ్ గుల్షన్ దేవయ్య, థర్డ్ ఈ సినిమాలో ఎవరు బాగా చేశారంటే ఆ అమ్మాయి ఇందాక చెప్పినట్టుగా మంజూష ముక్కవెల్లి అద్భుతంగా చేసింది. లాస్ట్లో కాసేపు చేసినా కూడా 4వ స్థానంలోకి వస్తాడు వెన్నెల కిషోర్. ఆ అమాయకమైన ఫేస్తో ఆయన నవ్వించే నవ్వు ఎవడు చేయలేడు. తర్వాత శ్రీముఖి అయితే మెమొరబుల్గా కొన్ని షాట్లలో సమంత కన్నా అందంగా ఉందా అనిపించే లెవెల్లో ఆమె ముక్కు, మొహము, శరీర సౌష్ఠవం, ఇంకా సమంత కొంచెం సన్నబడింది. ఆమెకి అంత సెడ్యూసింగ్ పర్సనాలిటీ లేదు ఈ సినిమాలో. కానీ శ్రీముఖిని చూస్తే నిండు కుండలాగా, పాలకుండలాగా అనిపించింది.
చాలా బాగా అనిపించింది ఆ అమ్మాయి. సో పాటలు అక్కడక్కడ వాడుకున్నారు. హీరోని చూసినప్పుడల్లా మనకు బేకోట్లొస్తాయి. తర్వాత హీరో ముందు హీరోయిన్‌ని ఆడు విలనొచ్చి 'గుల్షన్ దేవయ్య' వచ్చి బెదిరించిన సన్నివేశాలు ఎక్కడ కూడా హీరో సరిగ్గా రెస్పాండ్ గాడు. అది మనకు చిరాకు తెప్పిస్తుంటుంది. సమంత మాత్రం తగు విధంగా ఎదుర్కొని లాస్ట్‌లో అతనికి భయపడతా ఎవరికి ఆ కరుణకు భయపడుతూ ఇదుంది. నక్సలైట్లు అనౌన్స్‌మెంట్లు ఏ రకంగా చేస్తారు? ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమంలోంచి బయటకొచ్చిన వాళ్ళకు మధ్యలో పడకుంటే ఎలా ఉంటది? ఇతను పట్టించిన తర్వాత కూడా పట్టించలేదు అన్న ఫీలింగ్‌లోనే అతనుండి కేవలం ప్రేమ కోసమే, ఆమె కోసమే ఎంటబడే పాత్రగా 'గుల్షన్ దేవయ్యని' చూపిచ్చారు కరుణ పాత్రని. అయితే కరుణ పాత్ర బిల్డప్ మాత్రం నందిని రెడ్డి చేసింది. సో, ఆమె ఫ్యామిలీ పిక్చర్స్ తీయడంలో నందిరెడ్డి అందించవలసిన చెయ్యి కాబట్టి, నందిని రెడ్డి వరకు ఆమె మార్కు పూర్తిగా చూపించకపోయినా కొద్దో గొప్పో ఆమె మార్క్ చూపిచ్చింది. కాకపోతే ఏందంటే, ఆమె గత చిత్రాలు ఏవైతున్నాయో, ఆ చిత్రాల్లో విధంగా మాత్రం మనకి అనిపించలేదు. ఎందుకంటే 2000 యాక్చువల్లీ ఆమె హైదరాబాద్‌లో జన్మించినటువంటి ఈమె 1984 మార్చిలో హైదరాబాద్‌లో జన్మించిన ఈమె ఫస్ట్ సినిమా మనకి 'అలా' మొదలైంది 2011లో వచ్చింది. తర్వాత 'ఓ బేబీ' సూపర్ హిట్ కొట్టింది 2019లో. 'అలా' మొదలైంది బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత 'జబర్దస్త్' అనే సినిమాని తీసింది. 'కళ్యాణ వైభోగమే' అనే సినిమా తీసింది. ఇవన్నీ చేసి ఆమె ఈ సినిమాకి కూడా డైరెక్టర్ అయింది. ఇందులో మనకి 'జబర్దస్త్‌లో' వచ్చేసి ఈయన తర్వాత 'అన్ని మంచి శకునములే' అనే సినిమా కూడా చేసింది. తర్వాత 'జబర్దస్త్' ఏమో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన సినిమా. 'ఓ బేబీ' రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన సినిమా. సో, ఇవి ఆమె యొక్క గతంలో చేసిన సినిమా. సో, ఆమె యొక్క బయోగ్రఫీ ప్రకారంగా ఆలోచించిన ఆమె 2011 నుంచే మొదలైనటువంటి ఆమె కెరీర్ దాదాపు 15 సంవత్సరాలు నిండుతున్నటువంటి తరుణంలో ఈ సినిమా చేయడం బాగుంది. చాలా గ్యాప్ తీసుకొని చేస్తుంది నందిని రెడ్డి. ఆమె బాగా ఒక బీవీ నందిని రెడ్డి కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఉన్న ఇది. బీవీ గమనించారో లేదో, బల్లెం వేణుమాధవ్ బీవీఎం లాగా బీవీ నందిరెడ్డి. నాది బీవీఎం, ఆమె బీవీఎన్. సో, ఇద్దరు స్పార్క్ ఉన్న డైరెక్టర్లే. సో, అట్లా మొత్తానికి నందిని రెడ్డి చేతిలో ఈ సినిమా పడడం బాగుంది. కనీసం రాజనీడం ఆయన ఎవరైతే నిర్మాత గారు క్రియేటర్ అని వేసుకున్నాడో నయం, ఆయన నేను డైరెక్షన్ చేస్తానని అదే ఈ సినిమాని కాపాడిన అంశము రాజనీడమూరు. కనీసం అక్కడికి ఆగిపోయాడు ఆయన. సో, సమంత, రుత్ ప్రభు, గుల్షన్ దేవయ్య ఆ తర్వాత వీళ్ళతోటి సినిమా లేస్తే ఇక మనకు ఎవరైతే దిగంత్ మంచాలతోటి దిగింది సినిమా. మళ్ళీ గౌతమితో లేచిన సినిమా. గౌతమి ఆనంద్ కాంబినేషన్ బాగుంది. ఆమె పెద్ద కోడలికి నగలిస్తానంటూ ఆ నగలిచ్చే సన్నివేశము, శ్రీముఖి ఏమో ఇంట్లో ఆకట్టుకుందానికి ప్రయత్నం చేయడము, ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతున్నానని టెన్షన్ పడ్డము. ఈ వంటలామె వచ్చిన తర్వాత ఆ వంటలామె పెదవులు, ఆమె బాడీ లాంగ్వేజు, ఆమె ఇంట్లో ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత బయటపడేసి దొరకదంట శవం. ఎట్లా దొరకదు, వాసన రావడము, తెల్లారి శవం బయటపడము, అట్లాంటి సన్నివేశాలు ఉంటే బిల్డప్ ఉండేది. ఆ బిల్డప్లన్నీ లేకుండా లాజిక్లన్నీ గాలికి వదిలేసి ఈమె నక్సలైట్ ఫోటో వచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా చైతన్య ఊరుకునడం ఏంటి? అసలు ఆమె ముందులోంచి అన్నయ్యని ఏ రా ఓరా అని మాట్లాడు, అంటే పోలీస్ క్యారెక్టర్ చేస్తే అన్నయ్య అనకూడదా? అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆనంద్ ఎందుకు కోపడుతున్నాడు అనే దానికి వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది కూడా కొంత చూపిస్తే బాగుండేది. అదేది లేకుండా డైరెక్ట్ కథలోకి వచ్చారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వరకు వంటలతో ఆకట్టుకొని శ్రీలక్ష్మి వీళ్ళందరికీ మొత్తం క్యాండిడేట్లు గౌతమి వీళ్ళందరిని ఆకట్టుకునే విధంగా ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ఆపదను మాజీ నక్సలైట్ ఏ రకంగా కాపాడింది, తన గతాన్ని తెలిసిన తర్వాత భర్త ఏ రకంగా రిసీవ్ చేసుకున్నాడు. నాకు చెప్పలేదు, ఇప్పుడు కోపం నీతో మాట్లాడాను, కానీ నీ సమస్యకు మాత్రం నేనున్నానని నీకు తెలియదని నేను అని అటువంటి సన్నివేశం మనకు కంట నీరు తెప్పిస్తుంది, చాలా హృదయంగా ఉంటుంది. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. లాజిక్లు ఒక్కటి పక్కన పెడితే ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా మాత్రం ఈ సినిమాని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో, నా వరకు అయితే ఓకే అని అనిపించిన సినిమానే మా ఇంటి బంగారం. సమంత నిర్మాతగా ముగ్గురు నిర్మాతలు అంటే రాజనీడుమూరి భర్త, సమంత, హిమాంక్ రెడ్డి ఊర్లు వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా. పెద్దగా ఖర్చేం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా థియేట్రికల్, శాటిలైటు, ఓటీటీలతోటే 100% లాభం బాటలు పట్టే సినిమా ఇది. అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. సో, ఇప్పుడు ఈ సోలో రిలీజ్ లాగానే వచ్చింది. ఆల్మోస్ట్ ఈ సినిమా పక్కన పెద్ద పెద్ద సినిమాలు ఏం లేవు, దీవానా లాంటి చిన్న చిన్న సినిమాలు తప్ప ఏం లేవు కాబట్టి ఈ వారం ఊపుకుంటుంది సమంత, ఏం ప్రాబ్లం లేదు మా ఇంటి బంగారంతో. సో, ఇదండి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ విశేషాలు. 3.5/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అట్లాగే చిత్తూరు యాసలో కూడా సొంత డబ్బింగ్ చెప్పి ప్రయోగం చేసిన సమంత సూపర్ సక్సెస్ అయింది. కంగ్రాచులేషన్స్ సమంత, రుత్ ప్రభు. సో, ఒక వ్యక్తి వదిలిపెడితే
బాధపడుతూ ఎక్కడనో ఆగిపోకుండా అటు రేణు దేశాయ్ గానీ, ఇటు సమంత గానీ, ఎవరిని వాళ్ళు వాళ్ళ జీవితాలు కొత్తయి ఏర్పరచుకొని ముందుకెళ్ళడం అనేది ఒక మంచి ప్రక్రియ. ఎందుకంటే నిరాశ నిస్పృహలతోటి ఆత్మహత్యల దిశగానో, లేకుంటే ఒక ఒంటరిగా ఉండిపోవడమో అట్లాంటివి చేయకుండా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావడం బాగుంది. అయితే ఆ గతంలో ఉన్నటువంటి ఇది మీరు గమనించి చూస్తే 'గుల్షన్ దేవయ్యతో' నాగ చైతన్యతో అంటున్నట్టుగా సమంత సన్నివేశాల్ని రాయడంలో రాజ్ నిడుమూరు మరి అనుకోని రాసాడో, అనుకోకుండా రాసాడో, పొరపాటున తారసపడ్డాయో, కాకతాళీయంగా జరిగిందో తెలీదు గానీ వాంటెడ్‌లీ చేసినట్టు నాకైతే అనిపించింది. ఇద్దరి సన్నివేశాలు మీరు నిన్ను నమ్మాను. నువ్విలా చేస్తావనుకోలేదు. నా జీవితం నీ చేతిలో పెట్టాను. కానీ నువ్వు ఇలా చేస్తావనుకోలేదని 3, 3 సార్లు అంటుంది ఆ డైలాగ్. సో, యాక్చువల్లీ నమ్మి ఆయనతో శారీరకంగా పడుకుంది లేదు. అక్కడ ఏం లేదు 'గుల్షన్ దేవయ్యతో'. ఆ సన్నివేశం చూస్తుంటే వీళ్ళ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మనకు గుర్తుకొచ్చే విధంగా కొన్ని సన్నివేశాలున్నాయి 'మా ఇంటి బంగారంలో'. సో, ఓవరాల్‌గా ఒక సక్సెస్‌ఫుల్ సినిమానే తీసినారు వీళ్ళు. 100% ఈ సినిమాకి లాస్ అయితే రాదు. లో బడ్జెట్‌లో బయటపడేటువంటి గొప్ప సినిమా. మంచి సినిమా అంతే. 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. జై హింద్.